నమస్తే అందరికీ. మనం ఈరోజు చూస్తుంది వచ్చేసి హర్డ్ న్యాచురల్ సైన్స్ మ్యూజియం అండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇక్కడ మన డాలస్లో మెకినీ ఏరియాలో ఉంది ఇది. సో ఇట్లా మనం లోపలికి పోగానే మంచిగా గ్రీనరీ అండ్ పీస్ఫుల్ వైబ్స్ అయితే వస్తాయి అందరికీ. సో టికెట్ కౌంటరు, కొన్ని సోనీర్స్ ఇక్కడ మంచిగా అమ్ముతున్నారు కొనుక్కోవడానికి. ఎంటర్ కాగానే మంచిగా యానిమల్స్తో పెట్టిండ్రు ఇక్కడ ఎగ్జిబిషన్ లాగా. ఇవైతే నిజంవా అన్నట్టు ఉన్నాయి. ఇది వచ్చేసి మన ఎగ్జిబిట్స్. ఇవన్నీ పిల్లలకి పెద్దలకి చాలా మంచి ఆపర్చునిటీ, దాని గురించి చదివి చూసి నేర్చుకొని తెలుసుకోవడానికి. సో పిల్లలకి అయితే చాలా మంచి ఎగ్జిబిట్ అనే చెప్పుకోవచ్చు. సో తప్పకుండా పోవచ్చు పిల్లలు ఉంటే. ఇది వచ్చేసి నేను ఫస్ట్ డైనోసార్ అనుకున్నా, కానీ ఇది డైనోసార్ కాదు. ఇది నీళ్ళల్లో బతికే జీవి. 1991లో డిస్కవర్ అయింది ఇక్కడ మెకినీలో. అయితే ఇది 91 మిలియన్ ఇయర్స్ ఎగో ఉండే ఇది. సో ఆనాటి కాలంది ఇది, అంత ఓల్డ్ది. చాలా మంచిగా పెట్టిండ్రు ఎగ్జిబిట్లో. సో మన టికెట్ కౌంటర్ నుంచి బయటికి పోతే ఇటు సైడ్ పోగానే ఇక మనకి ర్యాంప్ ఉంది. ఈ ర్యాంప్ నుంచి మంచిగా ట్రైల్స్కి పోవడానికి దారి ఇదంతా. ఇక్కడ మంచిగా పెద్ద బోర్డు పెట్టిండ్రు, ఎట్ సైడ్ పోతే ఏమున్నాయి, ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేది మ్యాప్ లాగా పెట్టిండ్రు. సో మనమైతే లెఫ్ట్ సైడ్కి పోయి 3 ట్రైల్స్ కవర్ చేసినాము. ఇంకో 3 ట్రైల్స్ మళ్ళీ నెక్స్ట్ టైం పోయినప్పుడు కవర్ చేస్తాం. మన ఫస్ట్ ట్రైల్ వచ్చేసి యానిమల్ ఎన్కౌంటర్. ఇక్కడ అందరికీ మనకు ఫ్యాసినేటింగ్ థింగ్ ఏంటి అంటే, కొన్ని యానిమల్స్ని చూడొచ్చు. టెక్సస్లో నేటివ్ బటర్ఫ్లైస్ని చూడొచ్చు అట్లా. సో పిల్లి జాతికి సంబంధించిన బాబ్ క్యాట్ని కూడా చూడొచ్చు. ఇక్కడ 2 పెట్టిండ్రు వీళ్ళు కేజ్లో. సో దీని స్పెషాలిటీ ఏంటంటే, ఆల్మోస్ట్ రోజుకి ప్రతి రాత్రి ఆల్మోస్ట్ ఒక 7 మైల్స్ వాకింగ్ చేస్తాయి ఇవి. సో మీరు చూస్తున్నట్టు చూడడానికి చాలా మంచిగా ఉంది ఇది. వాకింగ్ స్టార్ట్ చేసింది కదా, అట్లా 7 మైల్స్ నడుస్తాయి అంట ప్రతి రాత్రి అవి. ఇక మనం వాకింగ్ స్టార్ట్ చేసినాము. బ్లూ స్టెమ్ ట్రైల్ ఇది. సో అక్కడ మంచిగా పిక్నిక్ ఏరియా ఉంది. ఎవరన్నా గ్రూప్గా పోతే మంచిగా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు ఆడ. నేను మాట్లాడడం ఆపేస్తా ఇప్పుడు. మంచిగా ఆ న్యాచురల్ సౌండ్స్ చూడండి ఎంత మంచిగా ఉందో, వినండి. నేను ఒక చిన్న వీడియో తీసుకున్నా, నాది ఉషాది, జస్ట్ మెమరీస్ కోసం అని చెప్పి, యాజ్ వి వాక్. గ్రీనరీ అయితే అద్భుతం అనే చెప్పుకోవచ్చు. ఒక సిటీలో ఇంత గ్రీనరీ ఉంది ఒక పార్కులో అని అంటే అది చాలా మంచి విషయము. మేమైతే చాలా ఎంజాయ్ చేసినాము యాజ్ వి వాక్ త్రూ. ఇదంతా బ్లూ స్టెమ్ ట్రైల్ మీదే. సూపర్ గ్రీనరీ తర్వాత ఇక మనము వుడ్ డక్ ట్రైల్ మీదకి పోయినాము. సో ఇది వచ్చేసి మనకి ఈ ట్రైల్ కొంచెం బ్రిడ్జ్ లాగా కట్టిండ్రు. ఎందుకనంటే మీరు చూస్తున్నారు అక్కడ వాటర్ ఉంది కదా, ఆ వాటర్ అంతా వెట్ ల్యాండ్స్ అవన్నీ. సో ఎప్పుడు వాటర్ ఉంటాయి. సో అందుకని చెప్పి మనం కొంచెం బ్రిడ్జ్ పైకి కట్టిండ్రు. సో ఇదంతా చూస్తూ నడుస్తూ మంచిగా ఎంజాయ్ చేసినాము. ఇక్కడ గ్రీనరీ అండ్ పీస్ఫుల్ వెదర్ కూడా మంచిగా ఉండే యాక్చువల్ ఆ రోజు. మరీ అంత ఎండ లేదు.
ఇంకోటి ఇది టికెట్ పైసలు కట్టి లోపలికి పోవాలి కదా, అట్లని చెప్పి చాలామంది జనం కూడా లేదు, రష్ లేదు. సో దట్ మంచిగా కొంచెము ఆరామ్గా నడుచుకుంటూ పోవచ్చు. అయితే సో ఈ వెట్లాండ్స్కి మనకి బోట్ హౌస్ కూడా ఉంది. నెక్స్ట్ బోట్ హౌస్, బోట్ ర్యాంప్. సో కొంతమంది బోటింగ్ అట్లాంటివి కూడా చేస్తారు. సో అట్లా బోటింగ్ చేసే వాళ్ళకి మంచిగా బోట్ హౌస్ ఉంది అండ్ వాళ్ళకి ర్యాంప్ ఉంది బోట్ పెట్టుకోవడానికి. ఇక మేమైతే ఇట్లా నడుచుకుంటూ పోయినాము, ఎంజాయ్ చేసుకుంటా మాట్లాడుకుంటా. అయితే ఇక్కడ ట్రైల్స్ మీద అన్ని రాసి ఉంటాయి, బీ కేర్ఫుల్, పాములు ఉంటాయి ఇవి ఉంటాయి అని. మాకైతే ఏం కనబడలేదు పాములు ఇవన్నీ. అక్కడక్కడ కొంచెం ఇన్సెక్ట్స్ అవి ఎగురుకుంటూ ఉంటాయి, కొంచెము ఉండే కానీ పాములు అయితే ఏం కనబడలే. అండ్ మంచిగా ఇక్కడ వైల్డ్ ఫ్లవర్స్ ఏరియా కూడా ఉంది మనం నడుచుకుంటూ పోతుంటే. సో ఇందాక చెప్పినా కదా బోట్ హౌస్ అదంతా, సో ఇదే ఆ ప్లేస్. మనకి వెట్లాండ్ మీద బోట్ హౌస్ కూడా ఉంది. సో దట్ ఇక్కడ బోట్ లోడింగ్ అన్లోడింగ్ చేసుకొని వాళ్ళు ఎంజాయ్ చేసేటోళ్ళు చేస్తారు అట్లా. సో ఇది మన 3 ట్రయల్స్ కవర్ చేసినాము. నెక్స్ట్ టైం పోయినప్పుడు ఇంకో 3 ట్రయల్స్ కూడా కవర్ చేసి అవి కూడా డాక్యుమెంట్ చేస్తాము. అంతవరకు సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.